హలో అండి, అందరికీ నా నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? యాజ్ యూజువల్ నేను కూడా చాలా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ సహస్ర యాత్ర. దిస్ ఇస్ యువర్ చైతురావు. సో సమ్మర్ వచ్చేసింది కదా, చాలా ఎండ కొడుతుంది పైన అయితే మాత్రం. సో బయటికి వెళ్ళేటప్పుడు లెమన్ వాటర్ కానీ, కూల్ వాటర్ కానీ, జ్యూసెస్ కానీ అండ్ అలాగే మజ్జిగ కలిపిన నీళ్ళు కానీ బయటికి తీసుకెళ్తూ ఉండండి మీరు వెళ్ళేటప్పుడు. ఎందుకంటే సమ్మర్ కదా, ఎండ అయితే చాలా తీవ్రంగా ఉంది. సో బయటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క చోట మనకి ఇవన్నీ దొరకపోవచ్చు. సో ఒక చిన్న బాటిల్లో మనమే మిక్స్ చేసుకొని తీసుకెళ్ళామనుకోండి, సో మన హెల్త్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం అనేసి అని చిన్న సజెషన్ అంతే. సో ఈరోజు నేను మీ అందరికీ చూపించాలనుకునే దేవాలయం సుమారు 12వ శతాబ్దం నాడు స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర్ల స్వామి వారి దేవస్థానం గురించి మీకు ఈరోజు తెలియజేయాలి అనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ చంద్రగుండ అనే మండలంలో అన్నపురెడ్డి పాలెం అనే ఒక గ్రామం ఉందన్నమాట. సో సుమారు 12వ శతాబ్దం నాడు కాకతీయులు నిర్మించినటువంటి వెంకటేశ్వర్ల స్వామి దేవాలయం. ఆర్కిటెక్చర్ చూడడానికి మాత్రం సూపర్గా ఉంటుంది. గుడికి వేసిన పెయింటింగ్ దగ్గర నుంచి గుడి లోపల ఉన్నటువంటి పెయింటింగ్స్ చూడడానికి రెండు కళ్ళు సరిపోవనే విధంగా ఉంటుందన్నమాట ఆర్కిటెక్చర్. అండ్ అలాగే కాకతీయులే ఈ దేవాలయాన్ని నిర్మించారు అనడానికి ఒక ప్రూఫ్ ఏంటంటే, గుడి లోపల మనకి ఒక శిలాశాసనం అనేది చెక్కబడి ఉంటుందన్నమాట. సో అది కాకతీయులు నిర్మించిందనమాట. సో మనకి వెళ్ళంగానే అది స్టార్టింగ్లోనే కనబడుతుంది. అండ్ అలాగే ఈ గుడిలో స్వయంభుగా వెలిసినటువంటి ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ఒకటి ఉంటుంది. ఎక్కడైనా సరే మనం వెంకటేశ్వర స్వామి దేవాలయాలకు వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి వారి భార్యలని ఉదర భాగంలో నిలుపుకోవడం అనేది జరిగింది. అదే రియల్ కూడా. సో కాకపోతే ఇక్కడ స్వయంభుగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామికి భార్యలు ఉదర భాగంలో ఉండరు. కాళ్ళ దగ్గర లెఫ్ట్ సైడ్ ఒకరు, రైట్ సైడ్ ఒకరు అన్నట్టుగా ఉంటారనమాట. సో ఈ గుడిలోని ప్రత్యేకత అదే. అండ్ అలాగే ఈ గుడిలో కాకతీయులు నిర్మించినటువంటి ఒక పూర్వకాలం నాటి బావి కూడా ఉంటుంది. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి మరిన్ని ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో పూర్తిగా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీడియోని స్క్రిప్ట్ చేయకుండా టోటల్గా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం రిస్క్ తీసుకొని చాలా దూరం వెళ్ళి నేను మీకోసం వీడియోస్ అనేటివి తీస్తున్నప్పుడు స్క్రిప్ట్ చేయకుండా వీడియోని చూడడానికి ట్రై చేస్తే బాగుంటుంది అనేసి నేను అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఇక్కడ మనకి బోర్డు కనిపిస్తుంది కదా, బాలాజీ టెంపుల్ అనేసి అని, అన్నపురెడ్డిపల్లి అనేసి అని. సో ఇక్కడ నుంచి మనం ఇంకా లోపలికి వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి స్ట్రైట్గా వెళ్ళాలి. మెయిన్ రోడ్ చూస్తున్నారు కదా, సో మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ చంద్రగుండ మండలం అన్నపురెడ్డి పాలెం అనే గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత బాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఉంది. కొత్తగూడెం నుంచి సుమారు 31 కిలోమీటర్లు మనం ప్రయాణం చేస్తే అన్నపురెడ్డి పాలెం అనే గ్రామానికి చేరుకుంటాము. రోడ్ అయితే చాలా బాగుంది. యాక్చువల్గా నేను వచ్చిన రోడ్ వచ్చేసి హైవే, విజయవాడ హైవే వెళ్ళే రోడ్ అనమాట. సో చాలా బాగుందండి. అలాగే టెంపుల్కి వచ్చే రోడ్డు కూడా చాలా బాగుంది. సో వెహికల్స్, కార్లు కానీ బైక్స్ కానీ ఏవైనా సరే చాలా సింపుల్గా రావచ్చు. అండ్ అలాగే లొకేషన్ కూడా చాలా బాగుంది. ఫుల్ ఫారెస్ట్ అనమాట, సూపర్గా ఉంది. సో ఫస్ట్ టైం షూట్కి ఒకదాన్నే వస్తున్నాను. కొత్తగూడెం నుంచి దగ్గర దగ్గర 31 కిలోమీటర్స్ వస్తుంది అనమాట అన్నపురెడ్డిపల్లి. సో బాలాజీ టెంపుల్కి మనం వెళ్ళిపోతున్నాం. ఇక్కడ అన్నపురెడ్డిపల్లి ఊరుకు వచ్చే దారిలో ఒక చిన్న ఏమంటారు బ్రిడ్జి లాగా ఉంటుంది. సో ఈ బ్రిడ్జి దగ్గర అయితే ఈత చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఈతకాయలు కూడా కాసాయి, ఫుల్గా ఉన్నాయి. నా బ్యాక్ సైడ్ చూడండి, మేబీ అంతా ఏదో చూస్తా, భలే ఉన్నాయి. కానీ
అన్నపురెడ్డిపాలెం వెళ్ళే దారిలో నాకు ఈత చెట్లు అనేటివి కనిపించాయి. ఆల్మోస్ట్ ముగ్గే సమయం అనుకుంటా, అందుకనేసరి లైట్ గోల్డ్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ అయ్యి ఈ కాయలు అనేటివి ఉన్నాయి. పండిన తర్వాత మాత్రం చాలా స్వీట్గా ఉంటాయి. నేను ఒకసారి తిన్నాను, ట్రై చేశాను, ఒక కాయన్నా దొరుకుతుందేమో కోద్దామని, కానీ బట్ నో యూస్. ఎందుకంటే అక్కడ కనిపిస్తుంది కదా ఒక చిన్న బ్రిడ్జ్ లాగా ఉంది, బ్రిడ్జ్ కింద ఈ చెట్లు అనేటివి చాలా ఉన్నాయి. బట్ నేను ఒక్కడుగు ముందుకేసినా సరే పైకి వెళ్ళిపోయి పైన యమలోకంలో యూట్యూబ్ వీడియోలు చూసుకుంటూ కనపడాలి నేను మీకు. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ మనం లోపలికి వెళ్ళిపోతే అన్నపురెడ్డిపల్లిలో ఉన్నటువంటి బాలాజీ దేవాలయానికి మనం రీచ్ అయిపోతాం. నేను ఒక విషయం చెప్తాను మీకు, వీలుంటే దీన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇలాంటి లొకేషన్స్కి వచ్చినప్పుడు, ఇలాంటి పల్లెటూర్లకి వచ్చినప్పుడు గూగుల్ మ్యాప్ని అనుసరిస్తూ మాత్రం రాకండి. ఎందుకంటే సిగ్నల్స్ అనేటివి పనిచేయవు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే, గూగుల్ మ్యాప్ చూసుకుంటూ రావడం కంటే ఇక్కడ ఊర్లో ఉండేటటువంటి జనాల్ని అడుక్కుంటూ రావడం అనేది చాలా మంచి తత్వం అన్నమాట. ఎందుకంటే ఒక 10 ప్లేస్లకి వెళ్ళినప్పుడు వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ మాట్లాడే పద్ధతి ఏంటి అనేది మనకి దీని ద్వారాగానే అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు అన్నపురెడ్డిపల్లి షూట్కి వచ్చేటప్పుడు దారిలో చాలా మందిని నేను అడ్రస్ అడుక్కుంటూ వచ్చాను. అఫ్కోర్స్ లొకేషన్ పెట్టుకుని రావచ్చు, బట్ నేను అలా చేయలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ని బట్టి వాళ్ళు ఎలా మనల్ని రిసీవ్ చేసుకుంటారో అనేది కూడా మనం ఫాలో అవ్వచ్చు అనమాట. సో నేను చాలా మందిని లొకేషన్ అడుక్కుంటూ వచ్చాను. ప్రతి ఒక్కరూ నాకు కరెక్ట్ లొకేషన్ అనేది చెప్తూ ఉన్నారు. అండ్ అలాగే లొకేషన్తో పాటు ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అనేది కూడా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. సో అన్నపురెడ్డిపల్లి ఇటేనా వెళ్ళాలి అనేసి ఎవరైనా అడిగితే ఇటే వెళ్ళాలి అనేసి అని 5 కిలోమీటర్స్ ఉంది, 3 కిలోమీటర్స్ ఉంది అనేసి అని చెప్తున్నారు. సో అది నాకు చాలా బాగా అనిపించింది. సో మంచి రిసీవ్ అనేది ఉంది. సో మీరు కూడా ఎప్పుడైనా సరే ఎక్కడైనా లొకేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు సో ఇలాగా లొకేషన్ని ఊర్లో వాళ్ళని అడుక్కుంటూ వెళ్తే మనకి నెక్స్ట్ టైం ఎప్పుడైనా రావాలి అన్నప్పుడు కూడా సూపర్గా గుర్తుండిపోతుంది అనమాట మా ఇంట్లో. అలాగే ఇంకొకటి ఏంటంటే ఊరు మాత్రం చాలా బాగుంది, లొకేషన్ కూడా చాలా బాగుంది. బట్ ఊర్లో నాకు ఎక్కువగా ఈ రోడ్ మీద ట్రావెలింగ్ చేసేటోళ్ళు ఎవరు కనపట్లేదు. అక్కడక్కడ చిన్న చిన్నగా 1-2 వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. మొత్తం ఫారెస్ట్ అనమాట. బట్ చాలా బాగుంది, రోడ్డు చాలా బాగుంది. ఫస్ట్ వెహికల్స్ వెళ్ళడానికి మాత్రం సౌకర్యంగా ఉంది, చాలా బాగుంది రోడ్డు. ఫస్ట్ టైం నేను షూట్ చేసేటప్పుడు రోడ్డు ఇంత సౌకర్యంగా నాకు ఉండడం అనేది ఫస్ట్ టైం అనమాట. నిజంగా చాలా బాగుంది. ఇంకొక 3 కిలోమీటర్స్ నేను ట్రావెలింగ్ చేశాను అనుకోండి, అన్నపురెడ్డిపాలెంకి రీచ్ అయిపోతాను. కళ్యాణాద్భుత గాత్రాయ కామిదాత్త ప్రదాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అతి పురాతనమైన కాకతీయులు నిర్మించినటువంటి అన్నపురెడ్డిపల్లి శ్రీ బాలాజీ వెంకటేశ్వర్ల స్వామి వారి దేవాలయానికి మనం చేరుకున్నాం అన్నమాట. ఓ మారుమూల ప్రాంతంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి దేవాలయం అన్నమాట ఇది. కాకతీయ సైనాది అన్నపురెడ్డి పేరు మీదనే ఈ ఊరికి అన్నపురెడ్డిపల్లి అని పేరు వచ్చిందనమాట. విశాలమైనటువంటి ప్రదేశంలో నిర్మించబడినటువంటి ఈ దేవాలయానికి 4 వైపులా 4 రాజగోపురాలు నిర్మించడం అనేది జరిగింది. వివిధ దేవతలతో నిర్మితమైనటువంటి ఆ 4 రాజగోపురాలు చూడడానికి చాలా కనువిందు చేస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ పెద్ద గోశాల కూడా ఉంటుంది. సుమారు 60 గోవులు కూడా ఇక్కడ ఉండడం అనేది జరిగిందనమాట. సో ఎవరైనా గుడికి దానం ఇవ్వాలనే వాళ్ళు ఇచ్చినటువంటి ఆవులే కాకుండా వాటికి సంతానం కలిగిన ఆవులతో పాటు కలుపుకొని మొత్తం 60 ఆవుల దాకా ఈ గుడి నిర్మాణంలో ఉండడం జరిగింది. క్రీస్తు శకం 1286 ప్రాంతంలో రేచర్ల వంశస్థుడైనటువంటి కాకతీయ సైనాధిపతి అన్నపురెడ్డి స్వామివారి పైన ఉన్న భక్తితో ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. కోటగోడలాగా ఉన్నతమైన ప్రాకారం దాటి లోపలికి వెళితే విశాలమైన ఆవరణ, సువిశాలమైన స్థలం మధ్యలో పశ్చిమ ముఖంగా బాలాజీ వెంకటేశ్వర్ల స్వామివారి దేవాలయం ఉంటుంది. గర్భగుడి, అంతరాలయం, మండపం ఇలా 3 భాగాలుగా ఈ దేవాలయం ఉంటుంది. అలాగే ఈ దేవాలయం లోపలికి వెళ్ళంగానే మనకి స్టార్టింగ్లో కాకతీయులు ఒక రాతిపై చెక్కినటువంటి శిలాశాసనం కూడా మనకు కనిపిస్తుంది. ఈ దేవాలయానికి సంబంధించినటువంటి ప్రత్యేకతలకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఈ శిలాశాసనంపై చెక్కి ఉంచడం జరిగిందనమాట.
అలాగే ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర్ల స్వామి వారికి క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి వారు ఉండడం జరిగింది. సో ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా స్వయంభూ విగ్రహమే. వెంకటేశ్వర్ల స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులు ఆంజనేయ స్వామి వారిని కూడా ఇక్కడ దర్శనం చేసుకునే వీలు మనకి ఇక్కడ కలుగుతుందన్నమాట. ప్రధాన ఆలయం రాజగోపురం చూడడానికి చాలా అందంగా ఉంటుంది. వివిధ నృత్య కళాకారుల శిల్పాలు చెక్కి ఉంటుందన్నమాట. సో అక్కడే మనకి స్వామివారి పాదాలను కూడా దర్శనం చేసుకోవచ్చు. 18వ శతాబ్దం చివరిలో శ్రీ కాళ్ళూరి వెంకటప్పయ్య గారు సంతానం కలగక బాధపడుతున్న సమయంలో సంతానం కొరకు స్వామివారిని మొక్కుకొనగా స్వామివారు కలలో కనిపించి శిథిలమైపోయినటువంటి తన దేవాలయాన్ని పునర్నిర్మిస్తే సంతానం కలుగజేస్తాననేసని స్వామివారు కలలో దర్శనం ఇవ్వడం జరిగిందనమాట. స్వామివారి అభిష్టం మేరకు వెంకటప్పయ్య మాధ్యులు అన్నపురెడ్డి గారు నిర్మించినటువంటి ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి ముందుకడుగు వేశారనమాట. అప్పుడు వారికి సంతానం కలిగిందంట. ఆనాటి నుంచి ఆలయ నిర్వహణ పనులన్నీ ఆ వంశస్థులు చేపట్టడం జరిగిందనమాట. అనంతరం 1969వ సంవత్సరం నుంచి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖలోకి ఈ దేవాలయం వచ్చిందనమాట. అనంతరం 1974వ సంవత్సరంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జలగం వెంగళరావు గారి నిర్వహణలో ఈ గుడి అభివృద్ధి అనేది జరిగింది. అలాగే గర్భగుడికి ఈశాన్య దిక్కున కాకతీయుల కాలం నాటి బావి కూడా ఉంటుంది. ఈ బావిలో నీళ్ళనే స్వామివారికి అభిషేకం చేయడానికి, వచ్చే భక్తులకి తీర్థప్రసాదాలు ఇవ్వడానికి వాడుతూ ఉంటారన్నమాట. ప్రధాన ఆలయానికి ముందు స్వామివారి గర్భాలయానికి ఎదురుగా గరుడ ఆల్వార్ మందిరం ఉంటుంది. వెంకటేశ్వర్ల స్వామివారి భక్తుడైనటువంటి గరుత్మంతుడు ఇక్కడ నమస్కార ముద్రలో దర్శనమిస్తాడు. ఇది విగ్రహం గరుత్మంతుడి విగ్రహమా? ఓకే. జేబీజేలు. ఓకే. ఇవన్నీ కూడా మనకి పూర్వకాలంలో ఉన్నటువంటి విగ్రహాలండి. కొంచెం శిథిలమయ్యాయని చెప్పేసి ఇలా పక్కన పెట్టేసి ఉంచాము. మనకి పాత ఆలయంలో ఉన్నదానికి ఇవొకటి కూడా ఒక ఆధారంగా ఉన్నాయండి. పాత ఆలయంలో ఉన్నప్పుడు ఈ విగ్రహాలు అనేటివి ఉంచారు. శిథిల అవస్థలో ఉన్నాయని చెప్పి గుళ్ళో ఉంచకూడదని చెప్పి పక్కకు పెట్టారు. ఓకే. విరిగిపోయిన విగ్రహాలు గుళ్ళో ఉంచకూడదని చెప్పి బయట పెట్టించారు. ఇదండి గోశాల. ఓకే. మనకి సుమారు ఒక 60 దాకా గోవులు ఉన్నాయి. దాంట్లో మనకి అంటే 60 దాకా గోవులు అంటే ఎవరైనా దానం ఇచ్చినవేనా? కొన్ని దానం ఇచ్చినవి అవి పెరుగుతూ ఇప్పుడు 60 దాకా. ఓకే. ఓకే. అవన్నీ కూడా మనకి ఒకటే ఉంటాయి. చూసా అక్కడ రైట్ సైడ్ ఉన్నాయి కదా. ఇక్కడ విగ్రహం కృష్ణుడి విగ్రహం పెడతారా? లోపలిగా ఉండేది కొంచెం పైకి తీసుకొని వచ్చాము. ఇప్పుడు వెళ్ళాక మనకి విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం కూడా కృష్ణుడి విగ్రహ ప్రతిష్ట అనేది జరగబోతుంది. ఓకే. స్వామివారి గర్భగుడికి ఎడమ వైపున అలివేలు మంగతాయారు అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. నేను వెళ్ళిన సమయంలో అమ్మవారికి మల్లెపూలతో అలంకరించడం అనేది జరిగింది. సో అమ్మవారి విగ్రహం ఎదురుగా ఉండంగానే ఆ మల్లెపూల సువాసన అనేది నిజంగా ఎంత అద్భుతంగా ఉందంటే, ఇదే ప్రాంగణంలో మరోపక్క గోదాదేవి అమ్మవారి దేవాలయం కూడా ఉంటుంది. ఆండాల్ అమ్మగా ఖ్యాతికెక్కినటువంటి ఈ అమ్మవారు మకర తోరణ యుక్తంగా సర్వభూషణ శోభితంగా కనిపిస్తూ ఉంటుంది. ఇదే ప్రాంగణంలో అమ్మవారి విగ్రహమూర్తులతో పాటు పక్కనే ఆల్వార్లను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది వచ్చేసి స్వామివారికి పవలింపు సేవ అప్పుడు వాడేటటువంటి ఉయ్యాల కుర్చీ అన్నమాట. గర్భగుడి బయట మనం ఈ ఉయ్యాల కుర్చీని గమనించవచ్చు. అలాగే స్వామివారి గర్భగుడి బయట ఎడమ వైపు కుడివైపున విజయుల విగ్రహాలు నిర్మించడం అనేది జరిగిందనమాట. పాత విగ్రహాలని బయట పెట్టేయడం జరిగింది. ఎందుకంటే శిథిలమైపోయిన విగ్రహాలని గర్భగుడిలో ఉంచకూడదు కాబట్టి. జై శ్రీమన్నారాయణ.
మనకి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి, అన్నపరెడ్డిపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మనకి ఇక్కడ స్వామివారు కాకతీయుల కాలంలో 12వ శతాబ్దంలో ప్రతిష్ఠ జరిగిందండి. 1286లో స్వామికి ఏకశిల మీద స్వామివారు, అమ్మవార్లు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కూడా ఇక్కడ ఉండటం అనేది మనకి విశిష్టత అండి. ఫస్ట్ ఇది కాకతీయ సేనాధిపతి అన్నపరెడ్డి అనే సేనాధిపతి ఈ ఆలయాన్ని నిర్మించారు. కొంతకాలం తర్వాత ఆలయం శిథిలావస్థకు వచ్చాక ఇక్కడ కాళ్ళూరి వంశస్థులు జమీందారి వారు ఉండేవారండి. వారికి సంతానం లేకపోతే స్వామివారు కలలో కనిపించి ఆలయ నిర్మాణం చేస్తే సంతానం ఇస్తాను అని చెప్పటం జరిగింది. వారు ఆలయ నిర్మాణం చేశాక వారికి సంతానం అందింది. అప్పటి నుంచి కూడా మనకి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామిని సంతాన వెంకటేశ్వర స్వామిగా పిలుచుకుంటారండి. అలానే మనకి ఈ ఆలయం వచ్చేసి జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత 1969లో ఈ ఆలయ నిర్మాణం మూడోసారి జరిగింది. 74 నుంచి 80 వరకు కూడా ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగిందండి. ఈ ఆలయం జరిగేటప్పుడు మనకి కొన్ని అమ్మవారిని, గరుత్మంతుడిని ఇవి కూడా ప్రతిష్ఠించుకోవడం జరిగింది. మనకి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామితో పాటుగా క్షేత్రపాలకుడిగా ఆంజనేయ స్వామి ఉన్నారండి. ఈ ఆంజనేయ స్వామి కూడా మనకి కాకతీయుల కాలంలోనే ప్రతిష్ఠించినట్టుగా మనకి శిలాశాసనం ద్వారా ఇక్కడ లభ్యమవుతుందండి. గర్భాలయంలో వెంకటేశ్వరుడు తిరునామాలు ధరించి శంఖచక్రధారుడై దర్శనమిస్తాడు. ఈ దేవాలయానికి వచ్చిన భక్తులు ఇక్కడ ఉన్నటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకొని లక్ష్మీ పద్మాభియుక్తాయ రక్షణే ధృత చతుషే శ్రీ అన్నపురెడ్డి పల్లీసాయ వెంకటేశాయ మంగళం అంటూ చేతులు జోడించి స్వామివారిని మనస్ఫూర్తిగా మొక్కుకుంటారు. ఇక్కడ మనకి ఇంకో ప్రత్యేకత ఏమిటంటేనండి, మనకి అఖండ దీపం కాకతీయులు ఎప్పుడైతే ఈ అఖండాన్ని వెలిగించారో ఆ రోజు నుంచి కూడా మనకి ఈ అఖండ దీపం అనేది వెలుగుతూనే ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గర్భగుడిలోని ఒక ద్వీపం సుమారు 1200 సంవత్సరాల నుంచి, అంటే కాకతీయులు ఉన్నప్పటి నుంచి ఈ దీపం అనేది గర్భగుడిలో వెలుగుతూనే ఉంటుందంట నిత్యం. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళల్లో అమ్మవార్లు ఉదర భాగంలో ఉండడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నపురెడ్డిపల్లిలో ఉన్నటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి అమ్మవార్లు వచ్చేసి స్వామివారి పాదాల చెంత 2 వైపులా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అదే ఈ గుడిలోని ఒక అద్భుతమైన విశేషం అన్నమాట. సో చూసారు కదండి, అన్నపురెడ్డిపాలెంలో 12వ శతాబ్దం నాడు కాకతీయులు నిర్మించినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి సంబంధించినటువంటి విశిష్టతల గురించి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. అండ్ అలాగే మీ ఏరియాస్లో ఇలాంటి పురాతన కాలపు నాటి దేవాలయాలు ఏవైనా ఉంటే వాటిని జనాలకి తెలియజేయాలని మీరు అనుకుంటే నాకు లొకేషన్ అనేది ఎక్కడ ఏంటి అనేది నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేశారంటే మ్యాక్సిమం నేను వచ్చి వీడియో తీయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ అందరికీ అందుతూ ఉంటాయి అన్నమాట. సో మరొక హిస్టారికల్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ లవ్ యూ. దిస్ ఇస్ యువర్ చైతురావు. థ్యాంక్ యూ.